నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశం అవతల ఉన్న దేశ ద్రోహుల కన్నా దేశం లోపల ఉన్న ద్రోహులు అత్యంత ప్రమాదకరం. బీజేపీ అంతర్గత మండల శాఖ అధ్యక్షులు బోడకుంట సుభాష్. టీటీఎస్ అంతర్గాం సెంటర్లోని వర్తక సముదాయ మిత్రులందరి ఆధ్వర్యంలో భారత పౌరులకు కొవ్వొత్తులతో ఘన నివాళులు. రామగుండం కార్పొరేషన్లో రాజీవ్ యువ వికాసం అభ్యర్థుల ఆపసోపాలు. రేపటితో ముగియనున్న దరఖాస్తుల పరిశీలన. రాయలసీమ ఎక్స్ప్రెస్ లో భారీ దోపిడీ ఘటనపై బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు. అంతర్గం మండలంలో నిర్వహించిన బీజేపీ బంద్ విజయవంతంగా ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు బీజేపీ శ్రేణుల మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్ ఆధ్వర్యంలో చేరుకుని బంద్ నిర్వహించడం జరిగింది. బంద్ అనంతరం సుభాష్ మాట్లాడుతూ జమ్మూలోని పహల్గాంలో టెర్రరిస్టులు దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకోవడం హేయమైన చర్య. దీనికి పూర్తి బాధ్యత పాకిస్తాన్దే. దేశం అవతల ఉన్న తీవ్రవాదుల కంటే దేశం లోపల ఉన్న ద్రోహులు అత్యంత ప్రమాదకరం. సింధు నది జలాలు ఆపి పాకిస్తాన్ను చావుదెబ్బ తీస్తే సబబు కాదు అంటూ ప్రతిపక్షం మాట్లాడడం కూడా ద్రోహమే. పాకిస్తాన్కు నీళ్లు ఆపితే ప్రతిపక్షం గొంతు ఆరినట్టు ఉంది. ఇట్లాంటి సంక్లిష్ట సమయంలో ఐక్యతగా ఉండి ఖండించాలి. అతి త్వరలో పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధాని మోదీకి 140 కోట్ల భారతీయులు అండగా ఉన్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్, మాడ అనిల్ రెడ్డి, అలకుంట మల్లేష్, పాలసాని సత్యంగౌడ్, తమన్నా వేణి, మల్లేష్, ఆకుల హరీష్, కొల్లూరి పురుషోత్తం, బొందు రాఘు, మాడ ప్రభాకర్ రెడ్డి, పాదావత అనిల్ నాయక్, గంగారం తదితరులు పాల్గొన్నారు. जय माता भारत माता भारत माता की जय भारत माता की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపినటువంటి ఆ కాల్పుల్లో అసూలు బాసినటువంటి 27 మంది భారతీయ హిందూ సోదరులకు వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్గాం మండలంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు సహకరించినటువంటి అంతర్గాం మండల కేంద్రంలో ఉన్నటువంటి వర్తక వ్యాపార సంఘాలకు, షాప్ ఓనర్లకు, ఆటో డ్రైవర్లకు, వివిధ షాపులు నిర్వహిస్తున్నటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన యొక్క నిరసన ఏదో ఒక విధంగా తప్పకుండా కూడా వారికి చేరే విధంగా పబ్లిక్కు ఒక అవేర్నెస్ వచ్చే విధంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క బంద్ పిలుపులో పాల్గొన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అంతర్గాం మండల భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తూ ఇటువంటి దాడిని ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఒక బీజేపీని మాత్రమే ఈ విధంగా చేయడం అనేది మిగతా ప్రతిపక్ష పార్టీలు నిమ్మకు నీరెత్తినట్టు నోరు మెదపకుండా ఉండడం అనేది చాలా సిగ్గుచేటు అయినటువంటి విషయం. ఈరోజు సింధు నదికి సంబంధించినటువంటి జలాలు పాకిస్తాన్కు వెళ్లకుండా అడ్డుకుంటే ఈ ప్రతిపక్ష పార్టీలు, మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకేదో గొంతెండిపోయినట్టు ఇక్కడ నానా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ముందు దేశం బయట ఉన్నటువంటి దేశద్రోహులను కాదు, ఈ దేశం లోపల ఉన్నటువంటి దేశద్రోహులను తరిమేసినప్పుడే ఇటువంటి యొక్క పునరావృతం కాకుండా ఉంటాయి ఇటువంటి దాడులు అని చెప్పని తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి దాడులకు పాల్పడ్డటువంటి పాకిస్తాన్ దేశాన్ని ఈ ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేసే విధంగా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని 140 కోట్ల మంది భారతీయులు ఆ యొక్క వార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. తప్పకుండా కూడా మోడీ గారు టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్పబోతా ఉన్నాడు, అది కొద్ది రోజుల్లోనే అని చెప్పని తెలియజేస్తూ మరొకసారి ఈ బంద్కు సహకరించినటువంటి అంతర్గాం మండలానికి సంబంధించినటువంటి వర్తక వ్యాపార సంఘాలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు.
जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद 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 టీటీఎస్ అంతర్గాం సెంటర్లో వర్తక సముదాయ మిత్రులందరి ఆధ్వర్యంలో పహల్గాంలో జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ దాడిలో అమరులైనటువంటి భారత పౌరులకు కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించారు. పాకిస్తాన్ అమానవీయ చర్యలకు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీఎస్ అంతర్గాం వర్తక సముదాయ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. దుకాణ సముదాయం మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పెహల్గాం చర్య ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాబోయేటువంటి కార్యక్రమాలు ఏమున్నప్పటికీ కూడా మనం పూర్తిగా అందరికీ సహకరించి ఈ యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి పెహల్గాం మిత్రులందరికీ కూడా సానుభూతి, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ఘనంగా వారికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి దుకాణ సముదాయ మిత్రులందరికీ మరొకమారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదేం కోసరా నాయన, సబ్సిడీ రుణాలు దేవుడెరుకు, ప్రాణాలతో ఇంటికి వెళితే అదే 10,000 అన్నట్టు మంగళవారం సైతం మహిళలు యువతులకు తిప్పలు తప్పలేదు. ఒకవైపు ఎండదగడు ఉక్కపోతలతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వారం రోజులుగా జరుగుతున్న దరఖాస్తుల పరిశీలన అభ్యర్థులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం దరఖాస్తుల పరిశీలనకు ఆయా బ్యాంకుల పరిధిలోని దరఖాస్తుదారులు తరలివచ్చారు. పిల్లాపాపలతో ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న మహిళలు మాడు పగిలే ఎండలో సైతం రుణాల కోసం గంటల కొద్దీ నిలబడాల్సి వచ్చింది. కొందరైతే అలసి సొలసి టెంట్ల కింద కొనుకుపాట్లు తీయక తప్పలేదు. ముచ్చెమటలు పట్టించే ఉక్కపోత దగడతో మహిళలు యువతులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక గత్యంతరం లేక చీర కొంగులు చున్నీలను నెత్తిపై కప్పుకొని ఎండ నుంచి రక్షణగా నిలబడాల్సి వచ్చింది. ప్రతిరోజు వేలాది సంఖ్యలో హాజరవుతున్న అభ్యర్థుల ఆగ్రహాన్ని నియంత్రించలేక సిబ్బంది సైతం అసహనానికి గురవుతున్నారు. ఒక రామగుండం కార్పొరేషన్లోనే దాదాపు 14,000 వరకు దరఖాస్తులు రాగా వీరిలో ఎంతమందికి యూనిట్లు మంజూరు చేస్తారన్నది స్పష్టత లేక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా బుధవారం నాటితో ఈ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ముగియనుంది. చివరిగా రుణాల మంజూరుకు ఇంకెన్ని రోజుల గడువు పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. నిజామాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ లో భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లాలోని గుత్తి వద్ద ఈ తెల్లవారుజామున 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమరావతి ఎక్స్ప్రెస్ కు లైన్ క్లియర్ చేసేందుకు గుత్తి శివార్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ను నిలిపారు. అప్పటికే అక్కడ మాటు వేసిన 5 దుండగులు రైల్లోకి చొరబడ్డారు. మొత్తం 10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల బంగార నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఒక్కరోజు టోకెన్ సమ్మె చేపట్టారు. జీతాల పెంపుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కర్మాగారం గేట్ ఎదుట నిరసన తెలిపారు. కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తూ పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మిక సంఘ నాయకులు అంబటి నరేష్ ఆరోపించారు. సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు బోనస్ చెల్లించాలని, పనికి తగిన వేతనంతో పాటు అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యం లేదని, పనిస్థలం వరకు ద్విచక్ర వాహనాలు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే నిరాహార దీక్షతో పాటు నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్మికుల ఐక్యత, ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల ఐక్యత, ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల ఐక్యత, ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల ఐక్యత, ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల ఐక్యత. పరిష్కరించాలి కార్మికుల న్యాయ డిమాండ్లను వెంటనే, పరిష్కరించాలి కార్మికుల న్యాయ డిమాండ్లను వెంటనే, పరిష్కరించాలి కార్మికుల డిమాండ్లను వెంటనే, పరిష్కరించాలి కార్మికుల న్యాయ డిమాండ్లను వెంటనే, రచించాలి ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్య మొండి వైఖరి, రచించాలి ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్య మొండి వైఖరి, రచించాలి ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి, రచించాలి ఆర్ఎఫ్సీఎల్ వైఖరి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. आपको टाइम
टाइम दिया ना 5th तक का ALC फाइनल आप 5th में शटडाउन को जा रहा है, प्लांट आप 5th में शटडाउन को प्लांट में जा रहा है। 45 डेज शटडाउन में आपका प्लांट पे पूरा बंद करके आप चुपचाप से बैठने के लिए आप तैयार है। हम भी जानता हूँ सर, गरीब आदमी हूँ, वर्कर के साथ काम चल रहा है, मगर आप इतना ना they are already in discussion. No sir, you are violating all those rules, right sir? You are doing like a merciless man. I am appealing you, we are giving obedient to you, but you are ignoring us, right sir? आपके लोगों से डिस्कशन नहीं किया मैनेजमेंट, मतलब मैनेजमेंट के लोगों ने कॉन्ट्रैक्टर ने बिल्कुल डिस्कशन नहीं किया। सर आप पूरा ब्रिटिश कानून चल रहा है, ऑलरेडी वी आर इन ब्रिटिश कानून चल रहा है, आपको डेमोक्रेसी में नहीं है। सब इन बिटवीन आपके कानून नहीं लागू होता है क्या? आप कानून नहीं लागू होता है क्या? नहीं मानते क्या आप कानून को? नहीं मानते क्या? కారణ వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే సార్ వి ఆర్ విల్లింగ్ టు డు ఎనీథింగ్ ఫర్ యూ సార్. కాకపోతే ఒక విషయం ఏంటంటే సార్ మీరు గమనించాలి, అమికబుల్ అక్రాస్ ద టేబుల్ అయ్యేదాన్ని వీళ్ళ యొక్క విల్ఫుల్ నెగ్లిజెన్సీ ఇలా మీకు పని పెట్టండి. నేను ఏమంటున్నాను సార్, ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు ఎర్రటెండలు నిలబెట్టరు. సీజీఎం గారు మీరు వారికంటే పెద్దలు కదా, వచ్చి ఒక ముక్క అయిపోవడానికి మీకు ఏం బాధ అవుతుందని అడిగిన మీరు అడిగితే వీళ్ళని పంపించారు. వీళ్ళని ఎప్పటికైనా బలి చేస్తారు, వీళ్ళిద్దరిని బలి చేస్తారు. ఏల్స్ కాడికి వచ్చేది వీళ్ళు, ఇంకో ఇద్దరు హెచ్ఆర్ ఆఫీసర్లు. సీజీఎంకు ఆయన వ్యక్తి ఆయనకి సార్ట్అవుట్ చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు సార్. మేడం మీరు ఇష్యూ పెద్దగా ఇష్యూ సార్ట్అవుట్ చేస్తారా? మీరు రెండు స్పెల్ వాడుతున్నారు. రెండు టైంలలో మీరు ఏం చెప్పారు సమాధానం? కమిటీ డేట్ ఇవ్వండి అని చెప్పి నేను ఫోన్లో మాట్లాడాను, రెస్పాండ్ కాలేదు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. మీరు 2 సార్లు డేట్ ఇస్తాం కమిటీ చేస్తామన్నారు. ఇదివరకు మీరు డేట్ ఇవ్వలేదు, కమిటీ ఇవ్వలేదు. ఇంత 2 సార్లు చర్చలు మీరు ల్యాక్ చేశారు. ఆడికి ఏమొచ్చారు? వెరీ సూన్ మీరు డేట్ ఇస్తామన్నారు. మళ్ళీ 5వ తారీఖు వస్తాను. ఇట్లా 3 నెలలు అయింది. మీరు డేట్ తీసుకొని మీరు డేట్ మీకు తెలియకపోతే నేను చెప్తా. మీ సీజీఎం గారు మీరు రావాలి. మీ సీజీఎం గారు ఆథరైజ్డ్ పర్సన్. మీరు పట్టుకొచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్కడ ఆథరైజేషన్ పట్టుకురారు. మీ సీజీఎం గారు మీరు చెప్పేది మీ సీజీఎంకి అర్థం కాదు. మీ సీజీఎం గారు ఇంకో నెల రోజులు అయితే ట్రాన్స్ఫర్ అయిపోతే నాకేం తలకైన పైన పెంట. మీరు డేట్ ఇచ్చి కమిటీ ఇస్తే మాకు ఇవాళ నాకు తెలుసు మేడం వాళ్ళు ఏం చేస్తారో. వాళ్ళు ఏం చెప్తారో మేడం దయచేసి ఒకటే విషయం మీరు ఒక్క నిమిషం ఆగండి అయ్యా. లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసేటువంటి మీరే ఎర్రటెంట్లు నిలబడ్డారు. వాళ్ళు బయటకు రావడానికి బద్దకమైన బాధ ఏంటి చెప్పండి. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఇంతకుముందు వచ్చి కూర్చొని మాట్లాడిన వ్యవస్థలు ఉన్నాయి. మాకు తెలుసు ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా చేయాలి ఎంత కానది వాళ్ళకి తెలుసు. ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకున్న వాళ్ళ బాధ్యత ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఏం చెప్తుంది మేడం? కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులేషన్ అబాలిష్మెంట్ యాక్ట్ 1970 ఏం చెప్తుంది? ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఏం చెప్తుంది? డిస్ప్యూట్ ఏదైతే వచ్చి ఇష్యూని సార్ట్అవుట్ చేసుకోమని చెప్పింది కదా. ఏం రావాలి సీజీఎం వస్తే మాట్లాడితే ఆయన చెప్తే మాకు చేస్తాం ఇస్తాం అంటే మేము వెళ్ళిపోతాం. కార్మికులకు కనీస వేతనాలు, కార్మికులకు కనీస లాభాలు వస్తే ప్రెస్ మీట్ ప్రొడక్షన్ పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు దీనికి బాధ్యత కూడా సీజీఎం గారు తీసుకోవాలి కదా. మరి మా లాభాలను మా ప్రొడక్షన్ మా ఉత్పత్తిని వారదని చెప్పుకుంటాను కదా. మరి మాకు కూడా డెఫినెట్గా చేయాలనుకుంటే మాకు కూడా సమాధానం చెప్పాలి కదా.
సార్ సీజీఎం గారు నేనే మొత్తం ఒక్కనే గుండుకొచ్చానని చెప్తాను కదా. సార్ ఏ సార్ అయినా దయచేసి చెప్తాను కదా. మెర్సీ మానవ ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం కార్మికుల కనీస న్యాయమైన డిమాండ్లను వెంటనే, బోనస్లు, ఇన్సెంటివ్లు, అలవెన్స్లు వెంటనే, పని స్థలాల్లో పని ఒత్తిడిని వెంటనే, పని స్థలాల్లో మ్యాన్ పవర్ ను వెంటనే. మేము ప్రామిస్ చెప్తున్నాం. అందులో ఉన్నటువంటి ఆఫీసర్ 3 నెలలు 4 నెలలు అయితే ఇయ్యాల రేపు అనుకుంటా. 4 నెలలు ఎందుకు పంపించారు మిమ్మల్ని? ఇక్కడ లొల్లు పెడుతున్నావా, గొడవలు పెడుతున్నావా? మీరు శాంతిపూర్వకంగా నిరసన స్వచ్ఛందంగానే చేసుకోమన్నారు. మేడం మీరు పొద్దున్న నుంచి ఆగుతున్నారు. ఒక్క నిమిషం ఆగు సార్. మేడం మీరు పొద్దున్న నుంచి మీ సర్కిల్ కానప్పుడు మీరు పొద్దున్న నుంచి మమ్మల్ని ప్రివెంట్ చేస్తున్నారు. మమ్మల్ని చేసుకున్న కార్యక్రమాలు చేయిస్తున్నారు. మీరు పోలీసులు పెట్టి మనమే భయపెట్టిస్తుందా? భయపెట్టిస్తుందా పోలీసులను పెట్టి? ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయండి సార్. ఆయన మన గ్యాస్ లీక్ చేసి ప్రాణాలను చంపాలనుకుంటాడు. ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయండి. సీజీఎం మీద పవర్ పాయింట్ దాక్కున్నాడు సీజీఎం అన్న. మరి మనసు చచ్చిపోయేటప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయకపోతుంది జీఎం మీద? ఎందుకు కమిటీ చేయడానికి, వేజ్ కమిటీ చేయడానికి, వేజ్ కమిటీ జీఎం కార్మిక వ్యతిరేక చర్యలకు పోతా ఉన్నది. 510 కోట్ల రూపాయల లాభాలు కార్మికుల యొక్క కష్టం వల్ల వచ్చినాయి. వాళ్ళు ప్రొడక్షన్ తీసినా వాళ్ళని చెప్పుకుంటారట, కార్మికులు రోడ్డు మీద వేస్తారట. కనీస వేతనాలు, బోనస్లు, ఇన్సెంట్లు, ఇంక్రిమెంట్లు, పని స్థలాల్లో పని ఒత్తిడి తగ్గియండి అని మేము ఎన్నిసార్లు చేసినా లేబర్ కమిషన్ దగ్గరికి పోయినా వాళ్ళు వస్తున్నారు, డేట్లు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా రోడ్డు మీద ఎక్కడం జరిగింది. సీజీఎం గారు వెంటనే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇలా లాభాలు వచ్చిందంటే జబ్బలు తెరుచుకుంటే ఇలా మీరు చెప్తున్నారు కదా, ఇలా దీనికి కూడా ఈ అవమానకరమైనటువంటి విషయం మమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టినందుకు కూడా బాధ్యత తీసుకొని వెంటనే లేబర్ కమిషన్ దగ్గర చర్చలకు హాజరయ్యి జీతభత్యాల పెంపుపైన ఒక క్లారిటీ ఇవ్వండి. కమిటీ వేస్తా అన్నారు, డేట్ ఇస్తా అన్నారు. ఇంతవరకు కమిటీ లేదు, డేట్ లేదు, ఏం లేదు. కళ్ళబల్లి కబుర్లు చెప్పి కార్మికులను మాయమాటలకు గురి చేస్తున్నటువంటి యాజమాన్యం ఇకనైనా సిగ్గు తెచ్చుకొని జీఎం గారు వీడికి వచ్చి మాకు చెప్పి ఇష్యూను క్లోజ్ చేయాలి. అంతవరకు కూడా మేము ఇన్నే భీష్మించి కూర్చుంటాం. ఇవాళ ధర్నా అయింది, రేపటి నుంచి నిరాహార దీక్ష అవుతుంది, ఆమరణ నిరాహార దీక్ష అవుతుంది. కాబట్టి కార్మికులను గుర్తుపెట్టుకొని కడుపులో పెట్టుకోవాలి. ఇలా పోలీసు వారిని మా మీద ఉసుగొల్పించి అరెస్టులు చేపిస్తాం, కేసులు పెడతాం బయట చెప్పుడు కాదు. వచ్చి ఇష్యూను సార్ట్అవుట్ చేయి. సీజీఎం గారు మీరు 2 నిమిషాలు ఇక్కడికి వస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. కానీ మీరు రారు. కార్మికుల పైన మీకు ఉన్నటువంటిది అంతవరకు డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ ఇంకా ఉన్నది. మీరు ఏ పోకడలు పోతున్నారో మీరు ఆలోచన చేసుకొని వెంటనే ఇష్యూను సార్ట్అవుట్ చేయాలి. కనీస వేతనాలు, బోనస్, ఇన్సెంటివ్, ఇంక్రిమెంటు అన్నీ కూడా ఇన్స్టెంట్గా మీరు రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి మీ ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. యూనియన్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ఆవుల రాకేష్. నేను డాయింగ్ ఫ్లోర్లో పనిచేస్తా. గేట్ కా నుంచి మొదలు పెడితే మేము దాదాపు 2 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నడిచిపోయిన తర్వాత మేము లేట్ వస్తున్నాం అని చెప్పేసి అని గ్రూప్లలో పెడతారు.
ఇంకోసారి లేట్ అయితే మిషన్ గుంజు మేము మాకు మిషన్లు ఉంటాయి, పర్టికులర్గా మిషన్లు ఉంటాయి, మిషన్లు గుంజుకుంటారు అని చెప్పేసి అని అట్లా అట్లా బెదిరిస్తారు. అది అయిపోయిన తర్వాత ఏమైనా ఏం లేట్ అయినా కూడా మా పని మేమే చేసి రావాలి. మాకు ఒక పేమెంట్ లేదు, వేజెస్ లేవు, మాకు అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ అని చెప్పేసి హై స్కిల్డ్ అని వేజెస్ ఉన్నాయా, అవి లేవు. మాకు ఒక బోనస్ లేదు, అలవెన్స్ లేవు, రేక్ ఇన్సెంటివ్ మేము వ్యాగిన్ కొడతాం. ఏ టైం పడితే ఆ టైంకి ఫోన్లు చేస్తారు, నైట్లో రమ్మంటారు, ఏ టైం పడితే ఆ టైంకి రావాలి, వ్యాగిన్ కొట్టాలి, పోవాలి. మళ్ళీ మీది నుంచి వెళ్ళి జీతాలకి వెళ్ళి ఈఎస్ఐపిఎఫ్ కట్ చేస్తారు. అవి ఎంత కట్ చేస్తారని చెప్పేసి అని అడిగితే చెప్పరు. అక్కడ యాడ్ ఏమో యాడ్ కాదు, మీది నుంచి వెళ్ళి నీళ్ళ సౌకర్యం లేదు, మాకు ఒక వెహికల్ సౌకర్యం లేదు. బయట పక్కన ఉన్న కంపెనీలతో పోల్చుకుంటే ఇక్కడ ఏమాత్రం మాకు న్యాయం జరగడం లేదు. అలవెన్స్లు లేవు, బోనస్లు లేవు. మొన్న చూస్తే లాస్ట్ సంవత్సరం 2023-24 సంవత్సరంలో 510 కోట్ల లాభాలు ఉన్నది. మాకు కనీసం అందులోకి వెళ్ళి ఒక 2 లడ్డూలు తప్ప మాకు ఒక బోనస్ లేదు, అలవెన్స్ లేదు, లాభాల వాటా కూడా లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, మేము కూడా కష్టపడుతున్నాం. మేము కష్టం చేయబట్టే బ్యాగ్ బయటకు వెళ్తుంది, రైతుకి ఇలా లాభం జరుగుతుంది. మాకైతే అందులోకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా లాభం జరుగుతలేదు. మాకు జీతపద్యాలు, జీతం పెంచాలి, అలవెన్స్లు కావాలి. రేకింగ్ టైంలో కొడుతున్నాం, ఎంత వాన పడ్డా, ఎంత ఎండ కొట్టినా, ఎంత చలి పెట్టినా కూడా టైంకి వస్తానం, కొడుతానం, పోతున్నాం. 4-5 గంటలలో రేక్ అయిపోతుంది. దానికి దగ్గర రేక్ ఇన్సెంటివ్ కావాలి, బోనస్ కావాలి. ఈ యొక్క ఆర్ఎఫ్సీలో జరుగుతున్న అరాచకము ఇంత కాకుండా ఇది చట్టాలు అనేది ఇక్కడ మొత్తానికి లేవు. ఒక బ్రిటిష్ ఒక నిజాం వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ. ఈ బ్యాగింగ్ సెక్షన్ అయితే మరీ అరాచకం అవుతున్నది. అసలు మ్యాన్ పవరే లేదు, అసలు కంప్లీట్ గా ఇది ఒక చట్టం ప్రకారం నడుస్తలేదు. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఉన్నట్టా లేనట్టా అనేది తెలుస్తలేదు. మమ్మలను అయితే ఒక ముగ్గురి చేసే పని ఒక్కరితో చేయిస్తున్నారు. మ్యాన్ పవర్ కంప్లీట్ లేదు. దీని మీద ఆర్ఎఫ్సీలకు ఎన్నోసార్లు మేము చెప్పినా కానీ దాన్ని పట్టించుకుంటలేరు. ఇక్కడ ఉన్నటువంటి అన్యాయం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎందుకంటే మాకు చేయించే పని 1000 రూపాయల పని చేయించి మాకు 500 ఇస్తున్నారు. మాకు స్కిల్డ్ పేమెంట్ ఇవ్వాలి, మాకు డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి. అంత పొల్యూట్ అయింది, హెల్త్లు బాగుంటలేవు. మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరుగుతలేదు. కాబట్టి దయచేసి ఇది ఇక్కడ సీజీఎం గారు మమ్మల్ని ఎట్లా చూస్తాడంటే ఒక పురుగులాగా చూస్తాడు. ఒక పురుగు అంటే చచ్చిపోయిన పురుగు లెక్కనే, పానం ఉన్న పురుగు కూడా కాదు. ఇక్కడ ఆర్ఎఫ్సీఎల్ అనేది కంప్లీట్ టోటల్లీ సమ్ డిఫరెంట్. ఇక్కడ జరిగేది ఏది కూడా న్యాయం లేదు. సమస్య అనేది మాకు ఇక్కడ వాటర్ సప్లై లేదు, ఒకటోది మాకు పొల్యూట్ వాటర్ తాగిస్తున్నారు. మళ్ళీ అలవెన్స్ లేదు, మాకు సమయానికి పేమెంట్ ఇస్తలేరు. వేరే సెక్షన్లలో 3 నెలలకు ఒకసారి ఇస్తాండ్రు, అన్ని డిపార్ట్మెంట్లో సక్రమంగా లేదు. కాబట్టి దీని మీద మేము ఇంతే చెప్తున్నాం. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న స్కానింగ్ మిషన్ను చెక్ చేయడానికి వచ్చిన జిల్లా డిఎంఐహెచ్ఓ అన్నప్రసన్నపై హాస్పిటల్ నిర్వాహకులు హేయంగా ప్రవర్తించడాన్ని గోదావరిఖని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంఎల్ఎఫ్ అధ్యక్షులు జూపాక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మమతా హాస్పిటల్లో పర్మిషన్ లేకుండా స్కానింగ్ మిషన్ను నడపడమే కాకుండా చట్ట వ్యతిరేకమైన లింగ నిర్ధారణ చేస్తున్నారని సమాచారం మేరకు ఒక అధికారిక హాస్పిటల్ చెకింగ్కు వచ్చిన డిఎంఐహెచ్ఓపై హాస్పిటల్ సిబ్బంది నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తూ స్కానింగ్ రూమ్ను చూపించకుండా రూమ్ తాళాలు లేవంటూ దళిత అధికారిని ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఆ అధికారిని 4 గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టినా తన డ్యూటీని సక్రమంగా నిరూపించి పర్మిషన్ లేకుండా ఉన్న స్కానింగ్ మిషన్ బయటకు తీయడం జరిగిందన్నారు. సమాజంలో మహిళల సంఖ్య తగ్గుతున్న తరుణంలో లింగ నిర్ధారణ చేయొద్దని చట్టం ఉన్నా కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలకు ఆ అధికారి ఉపక్రమిస్తే అభినందించాల్సింది పోయి తిరిగి ఆ అధికారిపైనే రిటర్న్ కేసులు దాఖలు చేశారని, దానికి ఇక్కడి ఐఎంఏ సభ్యులు రాజకీయ నాయకులు సపోర్ట్గా నిలిచారని ఆరోపించారు. ఈ విషయంలో రామగుండం ఎమ్మెల్యే కూడా స్పందించి దళిత అధికారిపై దాడికి ఉపక్రమించిన వారిపై చర్యలు తీసుకుని ఆదేశించాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా వ్యవహరించే అధికారులకు అందరూ అండగా నిలవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎరుక మనోహర్, పులిపాక ప్రవీణ్, ఇరుగురాళ్ల సంతోష్, గాజుల రాజ్ కుమార్, కాదాసి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మమతా హాస్పిటల్లో జరిగిన సంఘటన చాలా విచారకరం. ఒక జిల్లా స్థాయి వైద్యాధికారి డిఎంఎన్హెచ్ఓ దళిత మహిళ అని కూడా చూడకుండా చాలా హేయంగా ప్రవర్తించారు. ఇది నిజంగా సమాజానికి సిగ్గుచేటు. ఎందుకనంటే
ప్రజల కోసము పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులను బాహాటంగా చంపుతానని బెదిరించడము, అట్లాగే మానసిక క్షోభకు గురి చేయడము, వారు పంచనామా రాస్తుంటే ఆ పంచనామా పేపర్లు తీసుకొని చింపివేయడము, మరి ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు మనస్సాక్షిని ఒకసారి అంతరంగంగా ఆలోచింపజేయాలి. ఎందుకు అనంటే ప్రజానాయకులు అంటే ప్రజల పక్షాన నిలబడతారు, ప్రజల సమస్యల పట్ల నిలబడతారు, ప్రజల కోసం పోరాటం చేస్తారు. అట్లాంటి రాజకీయ నాయకులు ఈరోజు కొంతమంది మాఫియాతో వైద్యం నిర్వహిస్తున్నటువంటి కొంతమంది ప్రైవేటు ఆసుపత్రుల మాఫియాతో కుమ్మక్కై మరి వాటి మహిళని కూడా చూడకుండా వారిపైన ఇలా దాడికి పూనుకొనడము, దుర్భాషలాడము, బెదిరించడము, ఇదంతా కూడా మానవీయ కోణంగా చూసినట్టయితే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం రాజకీయం చేస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులు మరి ఏ స్వలాభం కోసము ఏ వ్యవహారం కోసము మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎంటర్ అయి మరి వారిని ఆ విధంగా శిక్షించడము దూషించడం చేశారో వారికే వదిలేస్తున్నాం. ఎందుకు అంటే సమాజంలో రాను నానాటికి లింగ నిర్ధారణ చేస్తుంటే ఆ క్రమంలో చాలామంది మహిళలు వాళ్ళ బిడ్డలని మరి అబార్షన్ చేయించడము, అలాగే మరి వారిని చంపివేయడము, ఇలాంటి కార్యక్రమాలు పూనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్ట ప్రకారంగా ఏ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ లింగ నిర్ధారణ చేయకూడదు. మరి అలాంటి క్రమంలో అనుమతులు లేకుండా మరి స్కానింగ్ మిషన్లను మెయింటైన్ చేయడము, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాల్గొనడము, ఇలాంటి సంఘ ద్రోహమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిపైన కఠినంగా చర్య తీసుకోవాలి. అలాగే వారిపైన దాడికి పూనుకున్న వాళ్ళు, బెదిరించినటువంటి వాళ్ళు, వాళ్ళ పంచనామాను చింపినటువంటి వాళ్ళ మీద ప్రత్యక్షంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి. మేము మాదిగా లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షునిగా నేను ఖండిస్తున్నాను. అలాగే భారతదేశంలో నానాటికి మరి హత్యలు, మానభంగాలు, రేపులు, కిడ్నాప్లు ఇలా అనేకం జరుగుతూనే ఉన్నాయి. 100% ఇందులో దళితులే ఉండడము, దళిత మహిళలు ఉండడము నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మరి ఇది ఇలాగే పోతే మరి రానున్న కాలంలో ప్రభుత్వ వైద్యాధికారులకు దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అంతటికీ కూడా మరి వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఒక మహానుభావురాలు ఓ జిల్లా స్థాయి అధికారి మీదనే ఇలాంటి దాడులు జరుగుతుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఆమె చేసేటువంటి మంచి కార్యక్రమానికి చేతను అందించాల్సినటువంటి రాజకీయ నాయకులు దానికి విరుద్ధంగా ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటుగా ఉంది. సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియా వేతనాలు, ఇతర చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు RG1 డివిజన్ జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా HMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, IFTU రాష్ట్ర అధ్యక్షులు I కృష్ణ, TSMCWU రాష్ట్ర నాయకులు కోటగిరి పాపయ్యలు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో వివిధ విభాగాల్లో సుమారు 35,000 మంది కాంట్రాక్టు కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని, కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ధమైన వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించుకోలేనంత పోతున్నారని, చట్టబద్ధమైన హక్కులను, సౌకర్యాలను అమలు చేయకుండా 8 గంటల పనిదినాన్ని అమలు చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సింగరేణి యాజమాన్యం వెంటనే పూనుకోవాలని డిమాండ్ చేశారు. JBCCI నిర్ణయించిన హై పవర్ కమిటీ వేతనాలు 2013 నుండి అమలు చేయాల్సి ఉండగా సింగరేణి సంస్థ అమలు చేయడం లేదని, కోల్ ఇండియా పరిధిలో కొన్ని సంస్థలు JBCCI నిర్ణయించిన హై పవర్ కమిటీ వేతనాలను అమలు చేస్తున్నప్పటికీ లాభాలుగా నడుస్తున్న
సింగరేణిలో కుంటి సాకులు చూపి అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారు దళిత, గిరిజన, మైనారిటీ, నిరుపేద కాంట్రాక్టు కుటుంబాలు వారి శ్రమకు తగిన వేతనం లభించకపోవడంతో లక్షలాది రూపాయల కష్టార్జితం కోల్పోయి ఇబ్బందులను అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అందుకు కూడా సింగరేణి యాజమాన్యం పూనుకోవడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నప్పటికీ సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచడానికి పూనుకోలేదన్నారు. ఈ మేడే సందర్భంగానైనా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి తానందు కార్మికులకు వేతనాలను చట్టబద్దమైన సౌకర్యాలను అమలు చేసేందుకు పూనుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు సుధాల కుమారస్వామి, ఈ నరేష్, కొండ్ర మోగిలి, సంఘం రాజు, చిటికల రాయలింగు, గోనె సంతోష్, నెబ్బట్ట సతీష్, ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, చింతల శేఖర్, శ్రీనివాస్, విజయలక్ష్మి, నాగమ్మ, భూమమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ఎలాంటి జీవోలు తీసుకురాకపోగా ఉన్నటువంటి జీవోలను గత 22వ జీవోను కూడా అమలు చేయలేదు. ఇవాళ అనేక జీవోలన్నీ పక్కకు పోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ కూడా కార్మికుల బ్రతుకుల్లో ఏమాత్రం మార్పు లేదు. రోజుకు 12 గంటలు పనిచేస్తున్నటువంటి సింగరేణి కాంట్రాక్టు కార్మికులు ఇవాళ రాష్ట్రంలో సింగరేణి సంస్థలో 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ 20,000 మందికి ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేవు. ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేకుండా, అమలు చేయకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఈ జీవోలను అమలు చేయకపోవడం చాలా సిగ్గుకరమైనటువంటి విషయం. కార్మికులు కష్టపడి సింగరేణి శ్రమ, సింగరేణి ఉత్పత్తికి ఎన్నో లాభాలను చేకూరుస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులపై సవతి తల్లి ప్రేమ కాకుండా అన్ని జీవోలను అమలు చేయాలి, కార్మికులుగా గుర్తించాలి. ఈ మేడే లోపల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసి కొత్త జీవోలు తీసుకురావాలి. అంతేకాకుండా కనీస వేతనం 20,000 చెల్లించాల్సినటువంటి 26,000 చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. 26,000 కూడా మేడే కానుకగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులందరికీ కూడా ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా సింగరేణి యాజమాన్యం కూడా బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తన కార్మికులుగా వెంటనే అమలు చేసేటట్టుగా చూడాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వము కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతామని ఒక జియో జారీ చేసింది. ఆ జియో జారీ చేసింది కానీ ఇంతవరకు పెంచలేదు. దానికి కొంతమంది ట్రేడ్ యూనియన్ నాయకులు కాంట్రాక్టర్లతో ములాఖాత్ అయి అది అమలు కాకుండా కోర్టుకు పోయి అడ్డుకోవడం జరిగింది. కోర్టును అడ్డం పెట్టుకొని ఈ రోజు వరకు కూడా పెంచకుండా కాలయాపన చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచుతాం, అవుట్ సోర్సింగ్ ఉండకుండా చేస్తాం, పర్మనెంట్ చేస్తామని రకరకాల వాగ్దానాలు చేసింది. ఒక్క వాగ్దానం కూడా అమలు కాలేదు. ఇది వాళ్ళు వచ్చిన తర్వాత ఇది మొదటి మేడే అనుకుంటా, మొదటి మేడే కదా ఇది, మొదటి మేడే కార్మికుల దినము. కార్మికుల కొట్లాడి సాధించుకున్న రోజు. ఆ రోజు కనీసం ఆ రోజైనా 26,000 మినిమం వేజెస్ ఇవ్వాలని కార్మిక సంఘాలన్నీ, భారతదేశంలో ఉన్న సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. సింగరేణిలో కూడా కేటగిరీ 1 జీతాలు ఇవ్వాలి, హై పవర్ కమిటీ జీతాలు ఇవ్వాలి. హై పవర్ కమిటీ జీతాలను ఇవ్వకుండా తప్పించుకుంటున్నాయి. మాకు సంబంధం లేదని, లేనప్పుడు కేటగిరీ 1 జీతం ఇవ్వాలి. ఏది ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇవ్వాలి. తర్వాత అదే ఓబీ కాంట్రాక్టర్లకు, ఓబీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు 3,000 దాకా లంచ్ అలవెన్స్ ఇస్తున్నారు. లంచ్ అలవెన్స్ ఇస్తలేరు. లంచ్ అలవెన్స్ కూడా 3,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి పర్మనెంట్ కార్మికులకు ఎట్లయితే అప్గ్రేడ్ ఉంటుందో అట్లా జియోలో ఉన్నది. జియో పాస్ అయింది, దాన్ని గజెట్ తీసుకురాలే. గజెట్ తీసుకురాకపోవడం కారణం ఏంటంటే ఇండస్ట్రియలిస్ట్ అందరు కలిసిపోయి డబ్బుల మూట అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మెయిన్గా లీడర్లు ఉన్న వాళ్ళకి ఇచ్చి అది అమలు చేయకుండా ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా సింగరేణి కార్మికుల తరఫున నాయకుడైన జనక్ ప్రసాద్ గారు అందులో మినిమం వేజెస్ చైర్మన్ ఉన్నాడు. వారికి సూటిగా మేము అడుగుతున్నాం, మా మాటలు వద్దు, మోసపు మాటలు వద్దు. మీరు అప్పుడేమో టీఆర్ఎస్ మీద లబోలిబో మొత్తుకున్నారు, జైలు అన్యాయం అన్నారు. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత దానికంటే ఎక్కువ జీతం పెంచాలి కంటే దానికంటే తక్కువ జీతం పెంచడానికి అధికారం లేదు. మీరు అందులో ఉన్నారు కాబట్టి సింగరేణిలో దాదాపు 23,000 నుండి 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్లకు కనీస వేతనము 26,000 ఉండేటట్టు మేడే రోజు ప్రకటిస్తే నేను స్వాగతిస్తాం, లేకపోతే నేను బహిష్కరిస్తాం అని కార్మికులందరూ అనుకుంటున్నారు.
కనీసం అదృష్టం అనుకున్నాం. మీరే అంటున్నారు ప్రతి ఏరియాలో వచ్చి నేను మినిమం వేజ్ చైర్మన్, మినిమం వేజ్ చైర్మన్, గంటకు ఒక మెమరాండం, రోజుకొక మెమరాండం ఆచరణకు రాలేదు. కనుక ప్రధానంగా ఐఎన్టీసీ మీద బాధ్యత ఉంటుంది. ఐఎన్టీసీ వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఐఎన్టీసీతో కలిసి దాంట్లో సిపిఐ ఉన్నది, ప్రభుత్వంలో సిపిఎం కూడా ఉంది. ఆ ముగ్గురు పెద్ద నాయకులు ప్రభుత్వంతో ములాఖాత్ అయి ఉన్నారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ముగ్గురు బాధ్యులవుతారు. కనీసం 26,000 జీతాలు మేడే రోజు ప్రకటించాలని మేము కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రాంత విలన్ అంటూ సంబోధించడానికి గోదావరికని ప్రాంత కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో కేసీఆర్కు అప్పగిస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని, ఇంటికి ఉద్యోగం ఇస్తామని పచ్చి అబద్ధాలు చెప్పించి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు బస్సు ఫ్రీ చేసిందని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ చేసిందని, 500 రూపాయల గ్యాస్ బండ్ ఇస్తుందని, రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందని తెలిపారు. ప్రజలకు ఇంత చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మదనం చేయడానికే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పెట్టినట్లు ఉందని అన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ మాటలు వింటే అధికారం కోల్పోతామన్న బాధ, అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఎలా గద్దె దింపాలి, మళ్లీ అధికారంలో ఎలా రావాలన్న తపనే కానవచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏం ఆగం కాలేదని, ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే ఆగమైందని అన్నారు. కేసీఆర్ ఎంత మొత్తుకున్నా అధికారంలోకి రావడం కల అని, ప్రజాపాలన వైపే ప్రజలంతా ఉన్నారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్, కళ్యాణి సింహాచలావ్, కౌటం సతీష్, మాలం మధు, కొమ్ము వేణు, దొంతు శ్రీనివాస్, అలీ శంకర్, నజముద్దీన్, ఎండి గఫూర్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ సోదరులకు నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తూ తెలంగాణ ప్రాంత విలన్గా చిత్రీకరించినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని మరి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి సుమారు 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉంటూ మరి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసిల్లో ప్రజలు గమనించిండ్రు. మరి ఇప్పుడు కూడా తెలంగాణ సమాజం మర్చిపోదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసి ఇంటికో ఉద్యోగం అని, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని, రైతుల చేతులకు బేడీలు వేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు మీకు ఎక్కడదని ప్రశ్నిస్తూ ఉన్నాం. రజతోత్సవ సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని మరి విలన్గా చిత్రీకరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విలన్గా మరి వారు సంబోధించడం జరిగింది. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడదని తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి కుటుంబం అంతా కలిసిపోయి సాష్టాంగ నమస్కారం చేసింది నిజం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, కార్మికులు, విద్యార్థులు, యువజన సంఘాలు, యువకులు ఎంతోమంది కూడా మీ వల్ల నష్టపోయారు. ఈరోజు చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చిత్తశుద్ధితోని ఈరోజు పనిచేస్తూ ఉన్నది. ఈ 16 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు
మరి సంక్షేమ పథకాలు కూడా మేము అమలు చేయడం జరిగింది. మరి అది జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీపై విషం కక్కుతా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని బొందబెట్టిన మీకు సిగ్గు శరం రాలేదని తెలియజేస్తూ ఉన్నాం. సిగ్గు శరం లేకుండా ఈరోజు మీరు మాట్లాడే తీరు తెలంగాణ సమాజం పూర్తిగా పరిశీలిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. మరి స్థానికంగా చూస్తే మరి నిన్న కోరకంటి చందర్ మాజీ శాసనసభ్యులు మరి నిన్న కాంగ్రెస్ నాయకులను నిలదీయండి అని చెప్తా ఉన్నాడు. నిజమే, నిలదీస్తారు, ప్రజలు నిలదీస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. మీ హయాంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మరి ప్రజలకు తెలుసు, రామగుండం ప్రజలకు తెలుసు. మరి కనీసం తట్టెడు మట్టి కూడా పోయినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. మీ హయాంలో ఒక రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. ఈరోజు లక్ష్మీనారు చూడండి, మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరి 100 కోట్ల నిధులు తీసుకురావడమే కాకుండా ఇక్కడ అభివృద్ధి ప్రదాతగా మారిండు. మరి రామగుండం నియోజకవర్గ ప్రజలు మరి దాన్ని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. బొందబెట్టిన సిగ్గుశరం లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కుతా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. దయచేసి తెలంగాణ రామగుండం నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన వారికి సింగరేణి హైస్కూల్ సెక్టర్ 2 గోదావరికని పాఠశాలలో ఉచిత పాలిసెట్ శిక్షణ కార్యక్రమం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తూ ఇప్పుడు కొత్తగా మరో అద్భుతమైన ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ వేసవి శిక్షణ శిబిరం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి డి కిరణ్ బాబు పాఠశాల కరెస్పాండెంట్ డీజీఎం పర్సనల్ ముఖ్య అతిథిగా హాజరై స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషపై కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకొని ఆంగ్ల భాషపై మరింత పటుత్వంతో ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడడం కోసం 45 రోజుల పాటు ఇచ్చే ఉచిత శిక్షణ ఉపయోగపడుతుందని కార్యక్రమానికి విచ్చేసిన పాఠశాల కరెస్పాండెంట్ డీజీఎం పర్సనల్ డి కిరణ్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హత గల ప్రతి ఒక్కరూ సింగరేణి యాజమాన్యం కల్పించే ఈ బృహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతి అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఇతర తరగతిలో పరిమిత సంఖ్యలో అడ్మిషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణలత మరియు ఉపాధ్యాయుని ఉండలు రేష్మ, కళ్యాణి, స్వప్నారాణి, నాగరాణి తదితరులు పాల్గొన్నారు. మనకు సింగరేణి ఇక్కడ సింగరేణి స్కూల్లో మనకు ఫ్రీ ఇవ్వడం వల్ల ప్లస్ ఇక్కడ ఉండే మీద చాలా మంది తెలిసి మీరు రావడం జరిగింది. అంతేనా? అంతే కదా? ఏం లేదు, సింపుల్ గా నీ పేరు ఉంటారు, ఏ స్కూల్లో ఏ క్లాస్ అయిపోయింది, ఇప్పుడు దానికి మేము అటెండ్ అవుతున్నాము. చాలా మంచిగా నేర్చుకుంటున్నాము. నాలుగు మాటలు మాట్లాడలేవు. అది మీరు స్కూల్ వాళ్ళు చేయలేదండి. అదర్ దాన్ సింగరేణి స్కూల్ చేయలేదండి. సిలబస్ ఏమైనా ఫాలో అవుతున్నారా? ఇచ్చారా? మనం అక్కడ కూడా వెళ్ళాము. మనము అన్ఎంప్లాయిడ్ రండి.
బీజేపీ పాలిటెక్నిక్ కాబట్టి గత 10 డేస్ నుంచి మేడం వాళ్ళు మంచిగా చెప్తున్నారు. పాలిటెక్నిక్ క్లాస్ మాకు యూజ్ అవుతుంది క్లాస్ నచ్చింది. ఓకే. Myself Kayalanya, I'm from KCB Paladutti. Today I was here and this class was very helpful for me. For my PolyCET examination, I was feeling very happy to come here and learn more things. And frequently we are learning every chapters and we are revising very well. Thank you for giving this opportunity. How is the teaching? They were teaching well. Our teachers were good and I was understanding the concept they were saying. నా పేరు అల్ఫా, మమ్మీ పేరు అస్మత్, డాడీ పేరు బషీర్. మా డాడీ హెల్త్ కొంచెం మంచిగా ఉండదు. ఈ పాలిటెక్నిక్ దానికి కూడా కొంచెం క్లాసెస్ కోసం నాకు కొంచెం ఉండే అంటే పీరియడ్స్ దానికి కొంచెం ఇట్లా ఫ్రీగా ఎవరు ఇట్లా చెప్పలేదు. అయితే ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తారని చెప్పారు సింగరేణి స్కూల్లో. ఫ్రీ కోచింగ్ తెలిసి నేను ఇక్కడ జాయిన్ అయినా. టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు. షార్ట్ డీటెయిల్స్లో చెప్తారు ఇట్లా ఎలా చేయాలో, ఏమేమి చేయాలో, ఇలా క్వశ్చన్స్ వస్తాయి, మోడల్ పేపర్స్లో కూడా ఇట్లా వచ్చినాయని చెప్పారు. దానివల్ల చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ చేసుకోవడం సింగరేణి స్కూల్లో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. దాన్ని మంచిగా మీరు యూజ్ చేసుకోండి, శ్రద్ధగా నేర్చుకోండి. సో ఏ జాబ్ చేయాలన్నా కానీ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎనీ జాబ్. ఈ మధ్యకాలంలో కంప్యూటర్ ఒకటి, ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్, ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎనీ జాబ్, ఎస్పెషల్లీ మేనేజరియల్ జాబ్కి అయితే చాలా ఇంపార్టెంట్. మేనేజరియల్ జాబ్కి అయితే ఎనీ జాబ్, ప్రతి జాబ్ కూడా మనకి ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అవసరం. సో కొంతమంది పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉంటే పిల్లలకి ఇంగ్లీష్ కొంచెం పట్టు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అందరికీ అవకాశం లేదు. మరి అందరూ తెలుగు మీడియం, మోస్ట్ ఆఫ్ దెమ్ తెలుగు మీడియం. మనకి మంచి స్టాఫ్ ఉన్నారు. అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి, శ్రద్ధగా. అది మనం మెటీరియల్ ఏమి ఇస్తారా మేడం? ఇచ్చేవాడు ఇంకా గుర్తుంటుంది, జ్ఞాపకం. సో మంచిగా యూజ్ చేసుకోండి, బాగా శ్రద్ధగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీ అందరూ ప్రాక్టీస్ చేయండి. అట్లా ప్రాక్టీస్ సెషన్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నారు. అదేనా? ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నారు. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఎప్పుడైపోతుంది కోర్సు? 1 month. 40 days అయిన తర్వాత మళ్ళీ మేము వస్తాం. ఆ రోజున మీరు మాట్లాడాలి, ఓకేనా? మీ అందరిలో ఆ యొక్క డిఫరెన్స్ అనేది కనబడాలి, డిఫరెన్స్ అనేది. ఓకే. సో మెటీరియల్ కూడా మీరు చెప్పండి మేడం, కావాలంటే నేను అరేంజ్ చేస్తాను. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఆయన ఉంటే ఇంకా మీకు కొంత ఇన్స్పిరేషనల్ వర్డ్స్ కొన్ని చెప్పేవాడు. అదేవిధంగా ఆయన బాగా ఎంకరేజ్ చేస్తాడు, ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. సో ఎవరైనా సరే మీ ఏజ్ నుంచే మొదలవుతుంది. సో మీలాగే అందరం కష్టపడిన వాళ్ళమే. ఈరోజు పర్లేదు, మంచి అవకాశాలు అటు పేరెంట్స్ వల్ల, ఇటు దేవుడి దయ వల్ల బాగానే ఉంటుంది. ఒకటే మన యాటిట్యూడ్, హార్డ్ వర్క్ చేయాలనేది మనకు ఉండాలి. సో ఒక టార్గెట్ని పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి మీరు కృషి చేయాలి. ఎవరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఎవరు ఏ కెరీర్ చూసుకున్నా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మాత్రం మస్ట్. అది అదేవిధంగా మనకి ఈ యొక్క కంప్యూటర్ మీద కూడా ఒక అవగాహన ఉండాలి. ఈరోజు ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మన స్థానిక సెక్టర్ 2 స్కూల్లో విద్యార్థులకు ఈరోజు నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క క్లాసెస్ 1 month ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించబడతాయి.
సో ఈ యొక్క మన యొక్క స్టాఫ్ నిష్ణాతులైనటువంటి మన స్టాఫ్ చే ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ని 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలకి సింగరేణి స్కూలు అదర్ స్కూల్ పిల్లలకి కూడా ఈ యొక్క ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నాము. దీంతోపాటు మనము ఆల్రెడీ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కూడా పిల్లలకి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ యొక్క ట్రైనింగ్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. సో మా యొక్క ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి ఈ యొక్క ట్రైనింగ్స్ ఇస్తూ సింగరేణి కాలేజ్ ఆధ్వర్యంలో పిల్లల అభివృద్ధి కోసం మన ఎంప్లాయీస్ చిల్డ్రన్ అదేవిధంగా మన సివిలియన్స్ పిల్లలందరూ కూడా వాళ్ళందరి ఉన్నత చదువుల కోసం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ సింగరేణి మేనేజ్మెంట్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చదువుకున్నది అంటే అప్పుడు ఆ చదివిన దాంతోనే మేము ఈ స్థాయికి చేరుకున్నాం. అయితే ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో మీకు ఇంగ్లీష్ కూడా అవసరమైంది. అయితే మనం చూస్తూ ఉన్నాం, పీజీలు చేసినా కూడా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నారు. అట్లాంటి దాన్ని ఉద్దేశించి దానికి కారణం ఏంటి, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే మీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా తెలుగు మాట్లాడుతున్నారు. సో మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు కనుక దాంట్లో కోచింగ్ ఇచ్చినట్టయితే మీరు ఇంకా మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారన్న ఉద్దేశంతోనే మన స్కూల్స్లో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. అయితే మిమ్మల్ని రోజు క్లాస్లో ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు టీచర్స్ మాట్లాడమని. అయినప్పటికీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు తెలుగులోనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ కొన్ని రోజులైనా మీరు ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అవుతారు. మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? బయటకు వెళ్తే మనం కమ్యూనికేషన్ వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి అంటే మనకు అదర్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. మనకు తెలుగు అనేది ఫ్లూయెంట్గా వస్తుంది. ఎందుకు? మన మదర్ టంగ్ కాబట్టి మిగిలిన లాంగ్వేజెస్ కూడా మనం నేర్చుకోవాలి. అందుకోసమని ఆ ఇంగ్లీష్కి ఉన్న ఇంపార్టెన్స్, దాని ద్వారా మీరు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయగలరు. ఎన్నో బుక్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. అలాంటి వాటిని అన్నింటినీ కూడా మీరు ఈజీగా చదవగలగాలి, ఈజీగా మాట్లాడగలగాలి. అందుకోసమని మీకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీన్ని మీరు ఉపయోగించుకోండి. సార్ వాళ్ళు ఇంకా మెటీరియల్ కూడా ఇద్దామంటా ఉన్నారు. అంటే మీకు చెప్పిన దాన్ని ప్రింట్అవుట్స్ తీసి మీకు ఇవ్వడం అన్నమాట. కాబట్టి ఇప్పటి నుండి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. చేసి ఈ క్లాసెస్ని 40 డేస్ని ఉపయోగించుకోండి. సాధారణంగా అయితే సెలవులు అనేవి మనకు ప్రతి ఇయర్ వస్తూ ఉంటాయి. ఈ సెలవులు ఆడుకోవడానికే కాదు, మనలో ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా స్కూల్కి రాకుండా ఇంట్లో ఉంటున్నాం. మరి ఆ టైంలో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎంత టైం మనం ఇంట్లో ఉంటా ఉన్నాం? ఓన్లీ సెల్ చూడడమే కాదు, పనికొచ్చేది ఏం చేస్తూ ఉన్నాం అనేది మనం ఆలోచించాలి. అట్లా మీరు ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పారు. సరే, మీరు మొబైల్ చూస్తుండొచ్చు. మొబైల్లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ బోల్డ్ అని ఉన్నాయి. అవి కూడా చూడండి, ప్రాక్టీస్ చేయండి, కొంత నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఓకేనా? అట్లనే మనకి సమ్మర్ క్యాంప్ ఇవాళ ఈవినింగ్ నుండి గేమ్స్ కూడా ఉన్నాయట. చదువు ఒకటే కాదు, మీకు ఆటలు కూడా అవసరమే. కాబట్టి రేపటి నుండి జవహర్లాల్ స్టేడియంలో రేపటి నుండి అందులో ఈవినింగ్ సమ్మర్ కోచింగ్. సరే, ఈ 40 డేస్ మీరు బాగా వినియోగించుకుంటారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. పహల్గాంలో ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరిపి 27 మందిని చంపడాన్ని గోదావరిఖని సీనియర్ సిటిజన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు పిటి స్వామి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్లో ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చారని, అలాంటి చోట పాకిస్తాన్ ఉగ్రవాదులు అశాంతిని రేకెత్తించేలా హిందువులపై కాల్పులు జరిపి 27 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని, పాకిస్తాన్ చర్యలను ప్రతిఘటించడానికి భారతదేశ ప్రజలంతా ప్రధాని నరేంద్ర మోడీ వెంట నడవాలని కోరారు. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్పై ప్రధాని మోడీ యుద్ధం ప్రకటించకుండా తెలివిగా అంతకంటే విలువైన పాకిస్తాన్కు వెళ్లే సింధు జలాలను ఆపారని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించి భారతదేశ ప్రజలను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సీనియర్ సిటిజన్ సభ్యులు గంట సత్తయ్య, సుంక లక్ష్మీనారాయణ, జాక సత్యనారాయణ, రామచంద్రరావు, జై హింద్, ఆగమరెడ్డి, రఘుపతి, ప్రకాష్ రెడ్డి, నారాయణ రెడ్డి, వేపూరి రాములు, ఎల్లాగౌడ,
నాగరాజు, కోట కనకయ్య, రమణబాబు, కోటగిరి వాసు, బట్టల వెంకటి, చంద్రమౌళి, మెతుకు లచ్చన్న, అంబ రాజిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం అనే ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాద మూకలు దాడి చేయడం, 27 మందిని హిందువులు ఎవరు అని వెతికి కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని సీనియర్ సిటిజన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పక్షాన వయోజనులందరూ సీనియర్ సిటిజన్లందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడ్డది ఇవాళ జమ్మూ కాశ్మీర్లో. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో సుభిక్షంగా మంచి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులలో ఒక్కసారిగా దేశాన్నంతా ఉలిక్కి పడేలాగా చేసినటువంటి మూర్ఖులు అమాయకులైనటువంటి ప్రజల్ని కాల్చి చంపి వార్తల్లోకి ఎక్కి పాకిస్తాన్కి ఏదో లాభం చేసినాం లేదా ఇంకా ఏదో మతానికి లాభం చేసినామని విర్రవీగుతున్నారు. వాళ్ళకి వినాశకాలం దగ్గరలోనే ఉన్నది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దాన్ని ఖండించాల్సింది పాకిస్తాన్, ఖండించాల్సింది పోయి వాళ్ళని ఇలా వెనుకేసుకొని వస్తున్నది. యుద్ధానికైనా సిద్ధం అంటున్నది. మా దగ్గర అణుబాంబులు కూడా ఉన్నాయి బిడ్డ, జాగ్రత్త అని మనను హెచ్చరించే, భారతదేశాన్ని హెచ్చరించేటువంటి పరిస్థితిలో ఉన్నది. భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే పరిస్థితిలో ఇవాళ పాకిస్తాన్ ప్రేలాపనలు చేస్తున్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బిలాలో భుట్టో మాట్లాడతారేమని, సింధు నదిలో నీరు పారకపోతే భారతదేశంలో రక్తం ఏరులై పారుతుందని. వీని అయ్యా జాగిరా? భారతదేశం ఈయన తాత సొత్త. ఒక పద్ధతి లేకుండా, ఒక విధానం లేకుండా ఇవాళ భారతదేశాన్ని రెచ్చగొట్టి భారతదేశంతో యుద్ధం చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతున్నది. అణుబాంబుల కొరకు, ఇతర విమానాల కొరకు వేరే దేశాలను అభ్యర్థిస్తున్నది, తెచ్చుకుంటున్నది. కానీ ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారిని అభినందించవలసి ఉంది. నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు యుద్ధం చేస్తానులే, అవసరమైతే చేస్తామన్నప్పుడు యుద్ధం చేస్తానులేదు. ఒక్కటే పెద్ద పని చేసిన 10 అణుబాంబులు వేసినంత పని ఏం చేసిండంటే సింధు నది యొక్క నీటిని ఆపిచేసిండు. ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని పాకిస్తాన్ పైన చూపుతుంది. సింధు నది యొక్క 5 ఉపనదులు, రావి, సట్లెజ్ ఇట్లాంటి ఉపనదులు, బియాజ్ ఇట్లాంటి ఉపనదులు అన్ని నీళ్లు పాకిస్తాన్కు ప్రవహించడం బంద్ అవుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే పాకిస్తాన్లో నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది, అంతర్యుద్ధం జరుగుతుంది. ఇది పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెప్పించుకొని ఆ ఉగ్రవాదులను పట్టి భారత్కి అప్పచెప్పాలి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో అసూలు బాసిన సిరిపురం వంశీ జయంతి సందర్భంగా తల్లిదండ్రులు సిరిపురం శ్రీనివాస్, మమతా దంపతులు మంగళవారం స్థానిక అమ్మ పరివార ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంశీ చిత్రపటానికి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆఫీస్ బాయ్ నిరుపేద యువకుడు సంపత్కు వంశీ జ్ఞాపకార్థం కొత్త బట్టలు పెట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రయోజకుడై చేతికి అందివచ్చిన చెట్టంత కొడుకును ప్రమాద రూపంలో కోల్పోవడం మనసును కలిచివేస్తోందని, ఆ పుట్టెడు దుఃఖంలోనూ సమాజహితం కోసం కుమారుడి జ్ఞాపకాలు నిరుపేదలకు అన్నదాన వితరణ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బుచ్చమ్మ, సూర్య, పద్మ, కుమారస్వామి, సరస్వతి, కార్తిక్, బిట్టు, సాన్యా, కళాకారులు కనకం రమణయ్య, మేజిక్ రాజా, మాధురి వాసు, సోగాల వెంకటి, కాశపాక రాజమౌళి, ఓడకుంట వెంకట్రాజం, చంద్రపాల్, అట్ల జగ్గయ్య, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. విషయం మరి ఇది మా యొక్క కళాకారుల కుటుంబంలో ఎవరికి జరిగినటువంటి ఈ యొక్క సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. మరి మా సోదరుడు, మా కుటుంబ సభ్యుడు, కృషి కుటుంబ సభ్యుడు, సీనియర్ కళాకారుడు తమ్ముడు, సింగరేణి ఉద్యోగి, మాతో పాటుగా గత 30 సంవత్సరాలుగా కళారంగంలో రాణిస్తున్నటువంటి తమ్ముడు సిరిపురం శ్రీనివాస్, మమతా గారి యొక్క మరి తొలి సూరు కొడుకు, మొట్టమొదటి కొడుకు, మరి ఎంతో ముద్దుగా పెరిగినటువంటి కొడుకు.
మరి 27 సంవత్సరాలు వచ్చి మంచి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేస్తూ మరి జీవితం మంచి ఎంతో గొప్పగా ఉండాలని మరి ఆకాంక్షిస్తూ మంచి ఆలోచనలతో ఉన్న తరుణంలో మరి అనుకోకుండా ఒక దోస్తు పిల్లగానితో ఒక సాయంత్రకాలం పూట బయటకు వెళ్ళి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరి మరణించడం అనేది జరిగింది. మరి అక్టోబర్ 24వ తేదీ 2024 సంవత్సరంలో ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఇది మా అందరికి కూడా దాదాపు తమ్ములతో ఉన్నటువంటి ఆత్మీయంగా ఉన్నటువంటి కవులు కళాకారులము మరి కుటుంబ సభ్యులు స్నేహితులందరికీ కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. వారి యొక్క కుటుంబంలో తీరని ఈ యొక్క ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. అంటే ఇటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో తలుచుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. తలుచుకోవాల్సి రావడం కూడా చాలా రమణ చెప్పినట్లుగా అంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా కానీ కొడుకులు అంటే కోటి ఆశలు పెట్టుకోవడం చేతికి అంది వచ్చినటువంటి ఒక చట్టంతో కొడుకును అది అంటే ఒక ప్రయోజకుడి ఉద్యోగంలో కూడా జాయిన్ అవ్వడం అంటే అది ప్రయోజకుడు అయ్యాడని సంతోషిస్తున్నటువంటి తరుణం లోపల మృత్యువు అర్ధాంతరంగా తనను తీసుకెళ్ళడం అనేది చాలా బాగుంటుంది. ఇటువంటి సందర్భంలో కూడా ఆ కుమారుని యొక్క జయంతిని పురస్కరించారు. ఓ నలుగురికి ఈ అన్నదానం చేయడం అనేది వాళ్ళ ముఖాల్లో కనిపించేటటువంటి ఒక తృప్తిని ఒక ఆనందాన్ని దాంట్లో ఆ చిన్నర్ల కళ్ళ వెలుగుల్లో నవ్వుతూ తమ కొడుకును మరొకసారి చూసుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టినటువంటి తమ్ముడు శ్రీను మరియు మమత దంపతులను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అట్లాగే వంశీ ఎక్కడ ఉన్నా కానీ తన ఆత్మకు శాంతి చేకూడాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని జీఎం కార్యాలయంలో జీఎం పర్సనల్ కిరణ్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటి రాష్ట్ర నాయకులు ఉల్లి మొగిలి, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్, టీసీకేఎస్ అధ్యక్షులు మద్దుల శ్రీనివాస్, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి రత్నకుమార్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మిక చట్టాలు అమలు చేయడం లేదు, చట్టాల్లో రూపొందించిన వాటిని అమలు చేయకుండా దోచుకుంటుంది. ఈనాడు సింగరేణిలో వస్తూ ఉన్న లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దాగి ఉంది. ప్రభుత్వ అధికారి సింగరేణి సంస్థకు చైర్మన్ అయ్యి ఉండి ప్రభుత్వం రూపొందించిన చట్టాలు సింగరేణిలో అమలు కాకపోవడం అత్యంత దుర్మార్గమైన విషయం. ఏళ్ల తరబడి తమ జీవితాలను సింగరేణి సంస్థకు దారాదత్తం చేసిన కాంట్రాక్ట్ కార్మికులకు గుండుసున్నా మిగులుతోంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సింగరేణిలో కార్మిక చట్టాల అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వేతనాలు పెంచుతూ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు రామస్వామి, దామకల చెన్న, రవి, సమ్మయ్య, శంకర్, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత 15 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా పెంచలేదు. గడిచిన ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసి కాంట్రాక్ట్ కార్మికులకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని, వాళ్ళ వేతనాలు ఒక నెల రోజులనే పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు సంవత్సరం మీద 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వాళ్ళ వేతనాలు పెంచలేదు. కాబట్టి తక్షణమే వాళ్ళ యొక్క వేతనాలు పెంచాలని చెప్పి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని చెప్పి జేఏసీగా ఈ సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా 1/7/2011 నుండి 9వ వేతన ఒప్పందంలో చేసినటువంటి హై పవర్ కమిటీ వేతనాలు 1250 రూపాయలు రోజుకి ఇవ్వాల్సింది ఉండి అది ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. జీవో నంబర్ 22 2021లో విడుదలైనప్పటికీ గెజిట్ కాకుండా కాలయాపన చేస్తున్నారు. తక్షణమే హై పవర్ కమిటీ వేతనాలు కానీ జీవో నంబర్ 22 కానీ ఖచ్చితంగా గెజిట్ చేసి కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 రూపాయలు తగ్గకుండా మే 1న ప్రకటించాలని చెప్పి దాని సందర్భంగా ఈ నెల హెడ్ ఆఫీస్ ముందు కొత్తగూడెంలో మహాధర్నా ఒక్కరోజు నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. దీనికి ఈ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు హాజరై విజయవంతం చేసి ఈ సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా పాల్గొనాలని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులకు జేఏసీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేశం అవతల ఉన్న దేశ ద్రోహుల కన్నా దేశం లోపల ఉన్న ద్రోహులు అత్యంత ప్రమాదకరం. బీజేపీ అంతర్గత మండల శాఖ అధ్యక్షులు బోడకుంట సుభాష్. టీటీఎస్ అంతర్గాం సెంటర్లోని వర్తక సముదాయ మిత్రులందరి ఆధ్వర్యంలో భారత పౌరులకు కొవ్వొత్తులతో ఘన నివాళులు. రామగుండం కార్పొరేషన్లో రాజీవ్ యువ వికాసం అభ్యర్థుల ఆపసోపాలు. రేపటితో ముగియనున్న దరఖాస్తుల పరిశీలన. రాయలసీమ ఎక్స్ప్రెస్లో భారీ దోపిడీ ఘటనపై బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.